ప్రజలు అక్కడ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకు సార్? నందికొట్కూరే కాదు, ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వము ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నాయకత్వంలో నడుస్తుందో మొత్తం రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టింది. ఎందుకు భ్రష్టు పట్టిందంటే, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 95 నుంచి 4వ ముఖ్యమంత్రి. ఈ 4 టర్మ్స్లో కూడాను ఎప్పుడు కూడాను ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. ఆయన ఎట్లాగా ముఖ్యమంత్రి అయ్యారు సార్ మీరు అడగచ్చు. సార్ ఎట్లా అయ్యారు సార్ మరి ఎన్నిసార్లు అంటే, సిస్టమ్స్ మేనేజ్ చేయడం, ఎలా గెలవడం ఎట్లాగా అన్నది బాగా తెలుసు ఆయనకి. దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక రాజీవ్ గాంధీ గారు, ఒక పివి నరసింహరావు గారు, ఒక జనసేన నాయకుడు, డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వీటన్నీ కూడాను ఈ పార్టీలు ఒక సిద్ధాంతంతో వచ్చాయి. ఒక సిద్ధాంతం అంటే కొన్ని పాలసీస్ ఉంటాయి. వాళ్ళు పార్టీ పెట్టే ముందు మేము ఇవి చేస్తాం, వీటి కోసమే మా పార్టీ తయారైందని చెప్పి పార్టీ స్టార్ట్ చేస్తారు. ఈవెన్ బాగా ఇన్ఎఫెక్టివ్ అయిన జనసేన పార్టీకి కూడా ఒక సిద్ధాంతం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఏం సిద్ధాంతం ఉంది? ఆయన ఏం చేసి వచ్చారు రాజకీయాల్లోకి? ఫస్ట్ కాంగ్రెస్లో చేరాడు. సరే, కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చిందే అనుకుందాం. దాని తర్వాత తెలుగుదేశం జంప్ అయినాడు. ఎవరైతే వాళ్ళ మామగారు ఎన్టీ రామారావు ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి, అల్లుడు కదా సర్లే ఏదో తప్పటడుగు వేసి కాంగ్రెస్లోకి వెళ్ళి నానా అని చెప్పి పిలిచి మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఏం చేసినాడు ఆయన? ఫస్ట్ కాంగ్రెస్ సిద్ధాంతం లేదు, అది తుంగలో దొక్కి ఇటు జంప్ చేశాడు. తెలుగుదేశం సిద్ధాంతం నచ్చి ఉండుంటే 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించగానే అటు రాలే, సిద్ధాంతం నచ్చలే. రాకుండా వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం ఏదైతే ఒక 11 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 95లో ఆయన వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. సో ఫైనల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో అంటే ఏమీ చేయలే. ఆయన సిస్టమ్ని మేనేజ్ చేసి వెన్నుపోట్లు పొడిచి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఎందుకు వచ్చినాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన ఆయన చేసిన సంస్కరణలు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇప్పటికి కూడా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అటువంటి చేయలేదు. ఎందుకంటే 2,70,000 కోట్లు ఆయన జస్ట్ బటన్ తోటి సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చాడు. ఎవరు చేయలే. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24లో ఉన్నప్పుడు ఒక్క విద్యార్థి కూడా కూలి పనికి పోయేవాడు కాదు, ఒక్క విద్యార్థి కూడా మెకానిక్ షాప్ పోయేవాడు కాదు, ఒక్క విద్యార్థి కూడా సారాకి బానిస అయ్యేవాడు కాదు. ఇప్పుడు అందరూ కూడాను డ్రగ్స్, ఆల్కహాల్, మందు తాగడం రోజు పోతుంది. ఎందుకంటే కాలేజ్ లేదు, కాలేజీకి వెళ్ళాలంటే డబ్బులు లేవు, వాళ్ళు కట్టుకోలేరు ఫీజులు. ఇంతకుముందు ప్రైవేట్ కాలేజ్ అలవాటైంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు లేదు. స్టూడెంట్స్ బై రైతులకి ఏం చేశాడంటే, రైతులకి ఒక్కటి చేయలే. రైతులకి నంద్యాల జిల్లాలో నందికొట్కూరులో ప్లస్ బనగానపల్లి, పాణ్యము ఇవన్నిట్లో కూడాను మొక్కజొన్నకి కొనుగోలు కేంద్రాలు పెడతాము. కొనుగోలు కేంద్రాల ద్వారా 2,300 క్వింటాల్కి మొక్కజొన్న కొనుక్కుంటాం అన్నారు. రబీలో, ఖరీఫ్లో అయిపోయింది. రబీలో కొంతమంది మొక్కజొన్న ఒక్క కొనుగోలు కేంద్రం పెట్టలేదు, ఒక్క కేజీ కూడా కొనలేదు. అంటే ఇప్పుడు రైతులకి ఎట్లాగా? నష్టపరిహారం లేదు, ఈ క్రాప్ లేదు, తర్వాత రైతు భరోసా సరిగ్గా రావడం లేదు, ఎక్కడ చూసినా యూరియా కొరత. ఇప్పుడు యూరియా లేనిదే పంటలు పండవు. యూరియా లేకపోతే ఒక బస్తా తక్కువ పండుతుంది. సో యూరియాలు ఇవ్వలే. యూరియా ఇవ్వమంటే ఏంది ఎందుకు యూరియా ఇవ్వలేదు? సెంటర్ నుంచి యూరియా వస్తుంది. కానీ ఏం చేస్తున్నారు? ఈ యూరియా మొత్తం కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారు గోడౌన్లో. ఎందుకు? బ్లాక్లో అమ్మడానికి. ఒక యూరియా ప్యాకెట్ 200 రూపాయలకి వస్తుంది. 600, 700కి తెలుగుదేశం కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఒక్క రైతు కూడా నష్టపోలేదు అప్పుడు. ఇప్పటికీ నందికొట్కూరు నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది? ఎందుకంటే అక్కడనే కృష్ణానది పారుతున్నప్పుడు ఎందుకు ఇంకా రైతులకి ఆ కష్టాలు ఎప్పుడు పోతాయి? తెలుగు గంగా నుంచి ఒకటి మెయిన్గా వెళ్ళేది, ఒకటి నెల్లూరుకు పోతుంది, ఒకటి కుప్పంకి పోతుంది, కడపకి పోతుంది. పాయింట్ ఏంటంటే ఇవన్నీ నందికొట్కూరులో స్టార్ట్ అవుతున్నాయి, కానీ నందికొట్కూరు నీళ్ళు లేవు. అరే ఏంది బాస్, మీ ఇంట్లోంచి పోతున్నాయి నీళ్ళు, మీరు తోడుకోవచ్చు కదా ఎప్పుడు పడితే అని. ఎందుకు తోడుకొనివ్వరు? ఇప్పటి వరకు నందికొట్కూరులో ఎవరైతే
లీడర్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారో వాళ్ళల్లో ఏ ఒక్కడు కూడాను పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుంటారు. అసలు నీటిపారుదల శాఖ మీకేం తెలుసు, ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అందులో మీకేం తెలుసు, టీఎంసీ అంటే ఏంటో తెలీదు, మీకు క్యూసెక్ అంటే ఏంటో తెలీదు, అసలు ఏంటి అసలు నీ పామ, మేము ఎంత కష్టపడ్డామన్నాడు. కానీ ఇన్ని డైలాగులు కొట్టే ఏ లీడరు కూడాను ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలే నందికొట్కూరు కోసం. ఈ ప్రాజెక్టులు వెళ్తున్న దాంట్లో ఏలు కూడా పెట్టలేదు వీళ్ళు. ఎందుకు అంటే ఇంతకుముందు ఫ్యాక్షన్, తర్వాత పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ లీడర్లు వచ్చేసేసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ జోబుల్లో డబ్బులు వేసుకోవడము వెళ్ళిపోవడం. ఈ బాసులు ఉన్నారు ఈ 2009 నుంచి. ఆ పెట్టుకున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు, అన్ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అయితే క్వశ్చన్ చేస్తాడు కదా, అందుకని పెట్టుకోవాలి. సో అందుకని ఎవరు నష్టపోయారు దీంట్లో, మొత్తం నందికొట్కూరు ప్రజలు నష్టపోయారు. ఎందుకంటే మొత్తం నందికొట్కూరు అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే జీవితాలే. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కాలేజీ లేదు. కాలేజ్ అంటే డిగ్రీ కాలేజీలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ, అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఉండి ఒక నియోజకవర్గం డెవలప్మెంట్, టౌన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి నందికొట్కూరు చూడండి, ఆ మెయిన్ రోడ్డు కూడాను ఒక డివైడర్ లేదు, ఒక లైటు లేదు, ఏముండదు మెయిన్ రోడ్డు. ఇంకా చిన్న వార్డుల్లో అయితే ఇంక ఘోరం. ఇంకా పల్లెటూర్లకు పోతే పల్లెటూర్లు రోడ్లే లేవు. అటువంటి పరిస్థితి తీసుకురావడానికి గల ముఖ్యమైన కారణము ఎక్కువసార్లు పరిపాలించిన తెలుగుదేశం లీడర్లు. ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్ 6 తీసుకుందాం. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఏంటి, పల్లె వెలుగు అనే ఒక్క బస్కే ఫ్రీ బస్సు, మిగతా బస్సులకు లేవు. సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ ఏం లేవు. ఇంకొకటి, అందరూ ఫ్రీ బస్సు అన్నప్పుడు మహిళలు ఏం చేస్తారు, ఎక్కువ మంది బస్సులు ఎక్కుతారు. మరి అప్పుడు ఏం చేయాలి, బస్సులు ఎక్కువ చేయాలా? ఇప్పుడు ఓవరాల్గాను మహిళకి ఫ్రీ బస్ అన్నదానికి ఒక ఉపయోగం ఉండాలా. నువ్వు ఉపయోగం లేకుండా ఆ సీట్లు ఎన్ని ఉంటాయి, 30-40 ఉంటాయి, అది అందరూ ఎక్కేస్తారు. మిగతా 40 మంది పాపం పని పెట్టుకొని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, డబ్బులు పెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోతారు. ఉపాధ్యాయులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రోజు వాళ్ళు కమ్యూట్ చేస్తుంటారు, వెళ్ళి వస్తుంటారు, వాళ్ళకి జరగవు. సో అది ఫ్లాప్. ఆడబిడ్డ అనేది అని ఒకటి అన్నాడు. ఇది ఎంత ఘోరమైనది అంటే 18 నుంచి 50 ఏళ్ళకి నిండిన వాళ్ళకి ఒక 1500 రూపీస్ ఎవ్రీ మంత్ ఇచ్చాడు. 0 ఏమన్నా అడిగితే ఆయన ఏమంటాడు, అచ్చెన్నాయుడు, ఇది ఇవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, రాష్ట్రాన్ని అమ్మేయాలంటే. మరి ఆ రాష్ట్రాన్ని అమ్మాలన్నప్పుడు మీరు ఎందుకు మీ మేనిఫెస్టోలో ఇది పెట్టారు? తల్లికి వందనం, అది ఇంతకుముందు మన అన్నీ కాపీ చేసిన జగన్, అది అమ్మ ఒడి, దాన్ని తల్లికి వందనం అన్నాడు. ఫుల్ కన్ఫ్యూజన్. అందరి పిల్లలకి ఇస్తా అన్నాడు. ఎట్లా ఇస్తాడు, ఇవ్వడు. ఒకసారి ఒక పిల్లోడికి ఇస్తే, ఇంకోసారి ఇంకో ఇంటికి ఇస్తే, ఇంకోసారి ఇంకోటి ఇస్తే, వీళ్ళకి తీసేసి ఫైనల్గా అక్కడ ఏదో 13,000 కోట్లు ఏమో పెట్టాల్సింది 6,000 కోట్లు ఎంతో పెట్టాడు. అది భయ. సో అది కాకుండా రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా ఎంత మనం ఇచ్చేవాళ్ళము, జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చేవాళ్ళం. చెప్పాడు, ఇస్తున్నాడు. ఈయనేమన్నాడు, పిఎం కిసాన్ యోజన వాళ్ళు ఇచ్చే 7-8 వేలు కాకుండా 20,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. 10-15,000, అది సగము పిఎం కిసాన్ యోజన. సో అది పాయ. ఇంకా ఇట్లా తీసుకుంటే ఎన్ని